దేవుని సూత్రం మీ అందరికీ వందనాలు. దేవుని మాటలిందాం చెప్పు శ్రద్ధగా. బైబిల్లో న్యాయాధిపతులు పరిపాలించే కాలంలో కరువు వచ్చింది. కరువు వస్తే అక్కడ ఒక కుటుంబం ఉంది. కుటుంబం ఎవరైతే ఎలిమేలెకు పేరు, ఎలిమేలెకు నయోమి. వాళ్ళు కుటుంబం ఏం చేశారు, ఇద్దరు కొడుకులు ఆ యొక్క కరువు వచ్చిందని చెప్పేసి మోయాబు దేశానికి వెళ్ళారన్నమాట. కరువు వచ్చేటప్పటికి మోయాబు దేశానికి వెళ్ళకపోతే అక్కడ వాళ్ళకి అన్నం దొరుకుతుంది కదా. ఇప్పుడు ఎట్టగా దేవుణ్ణి నమ్ముకుని కొద్దిగా శ్రమలు రాగానే దేవుణ్ణి వదిలిపెట్టేస్తారు. దేవుణ్ణి వదిలిపెట్టేసి అక్కడ మంచి జరుగుతుంది, అక్కడ ఇది జరుగుతుందని అటు ఇటు తిరుగుతారు. దేవుణ్ణి వదిలిపెట్టేస్తారు అన్నమాట. అట్లాంటి వాళ్ళు ఉన్నారు. అట్ట ఉండకూడదు. మనం అట్లా ఉంటే మనకే నష్టం, దేవుడికి ఏమి నష్టం కాదు. మనకే బాధ వచ్చినా, శ్రమ వచ్చినా, వ్యాధి వచ్చినా, ఏమొచ్చినా దేవుని మట్టికి ఎడవకూడదు. దేవుణ్ణి విడిచిపెట్టే జీవితం మనలో ఉండకూడదు. దేవుడు అందు నిలిచి ఉన్నామనుకో మనకి ఆశీర్వాదం. దేవుణ్ణి అదే విడిచిపెట్టేసామనుకో ఇక సైతాను వస్తు చేసేసుకుంటుంది మనల్ని. దేవుణ్ణి వదిలేసామనుకో ఇక సైతాన్ విషయం అయిపోతాము. సైతాన్ నడిపిస్తుంది మనల్ని. ఇక అట్లా వెళ్ళారన్నమాట. మోయాబు దేశానికి వెళ్ళేటప్పటికి అట్లాగే ఉంటామనగా ముందుగా ఎలిమేలకు చనిపోయాడు. ఎలిమేలకు చనిపోయేటప్పటికి దేవుని స్తోత్రం హల్లెలూయా. చనిపోతే సర్లే అని ఇక పోయిన వస్తాడా అని చెప్పేసి ఆ ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఇద్దరు కొడుకులను పెట్టుకుని ఆవిడ అట్లాగే ఉంటుందన్నమాట. అట్లాగే ఉంటుంది. అట్లాగే ఉండగా మరి కొడుకులు ఉన్నారు కదా, కొడుకులు పెళ్లి చేయాలి కదా. కొడుకులకి ఆ మోయాబు దేశంలోనే పెళ్లి చేసింది. ఇద్దరు పిల్లలను చూసి పెళ్లి చేసింది. ఆ మోయాబు దేశం ఎట్లాంటిది, పాప ప్రతిష్టమైన దేశం. అది విగ్రహారాధన అంతా ఎక్కువ అక్కడ. అయినప్పటికీ అక్కడ ఏదో తినేదాము, ఏదో ముందు సమృద్ధిగా మనం సంపాదించుకుందాం అన్నట్టుగా వెళ్ళారు. వెళ్తే ఏమైంది, భర్తను కోల్పోయింది. భర్తను కోల్పోయి ఇద్దరు కొడుకులు ఉన్నారు కదా, ఆ ఇద్దరు కొడుకులకి పెళ్లి చేసింది. మోయాబు వాళ్ళని ఇద్దరు చేసింది. చేస్తే అట్లా ఉంటా ఉండగా ఆ ఇద్దరు కొడుకులు ఆడ ఒకసారి చనిపోయారు. చనిపోయేటప్పటికి ఇక ఏం చేయాలి, మళ్ళీ బెత్లెహేముకి వెళ్దామని నిర్ణయించుకుంది. దేవుడు బెత్లెహేములో సమృద్ధి ఉంచాడా, కరిగిపోయిందని తెలుసుకుని బెత్లెహేముకి వెళ్దామని నిర్ణయించుకున్నమాట. దేవుడి స్తోత్రం హల్లెలూయా. నిర్ణయించుకొని ఇద్దరు కోడలను పిలిచి చెప్పింది, నేను మా ఊరికి వెళ్ళిపోతున్నాను, బెత్లెహేముకి మీరు మీ పుట్టిళ్ళకి వెళ్ళిపోయి శుభ్రంగా పెళ్ళిళ్ళు చేసుకుని శుభ్రంగా ఉండండి అని వాళ్ళతో చెప్పిందన్నమాట. చెప్తే వాళ్ళు ఏమన్నారు, మేము నీతోనే ఉంటాము,
నీతోనే ఉంటాం, మేము నీతోనే జీవిస్తాము అన్నట్టుగా మాట్లాడుతుంటే నేను బెత్లెహేంకి వెళ్ళిపోతాను అని అంటుంటే వాళ్ళు కూడా బయలుదేరారు. ఇద్దరు బయలుదేరితే ఈ నయహేమి అంది, నేను ముసలిదాన్ని, నా కొడుకులు చనిపోయారు, ఇప్పుడు నేను మామూలుగా ఎవరి దగ్గరికి వెళ్ళి పెళ్లి చేసుకుని ఇక్కడ పిల్లలు కన్నా కానీ కనే వయసు కాదు నాది, ఒకవేళ కన్నా కానీ వాళ్ళు మళ్ళీ వయసుకు వచ్చేదాకా మీరు ఉంటారా? అందుకనే మీరు ఈ పొట్టిళ్ళకి వెళ్ళిపోయి ఎవరినైనా మంచి వాళ్ళని చూసి చేసుకోండి, శుభ్రంగా మీ కాపురం చేసుకోండి అని చెప్తే అందులో ఒక ఆవిడ ఓర్ప అనే ఒక ఆవిడ ఉంది. ఆవిడ భలే మా అత్త మంచి అత్త భలే మాట చెప్పింది అని చెప్పి ఆవిడ వాళ్ళ అత్తను ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది అన్నమాట. ఇంకో కోళ్ళు ఉంది, చిన్న కోళ్ళు, ఆవిడ రూతు. ఆవిడ ఏముందంటే, అత్త నన్ను ఎలమని అవనొద్దు, నువ్వు నేను నీ దగ్గరే ఉంటాను, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నువ్వన్నా సాటిని నేను ఉంటాను, నన్ను ఎవరు ఏర్చేయలేరు, మరణం తప్ప మనల్ని ఎవరు ఏర్చేయలేరు, నేను నీతో వస్తాను అని చెప్పింది. చెబితేను అప్పుడు నయోమి ఏం చేసింది, ఇప్పుడు చెప్పినా వినేదట్లేదు, నా వెనకాలుగా వస్తాకి నిర్ణయించుకుందనుకుంటా అని చెప్పి ఇక మాట్లాడుతూ మానేసిందన్నమాట. మానేసి మౌనంగా ఉండి ఇద్దరు బెత్లెహేంకి వెళ్ళారన్నమాట. దేవుడి స్తోత్రం. బెత్లెహేంకి వెళ్తే అక్కడ వాళ్ళు నయోమి వచ్చింది, నయోమి అనుకుంటూ వస్తుందా, నయోమి వచ్చింది అంటే ఈవిడేమనాలి, ఇప్పుడు నేను నయోమిని వచ్చాను అనొచ్చు కదా, అనకుండా సర్వశక్తుడైన దేవుడు నాకు గొప్ప అబ్బాయిని కలగజేశాడు, నన్ను నయోమి అనమాకండే, నన్ను మారా అనండి, మారా అని పిలవండి అంది. మారా అంటే సేదు, అంటే ఎవరిని సేదుగా మార్చాడు అన్నమాట దేవుడు అని అంటుంది ఆవిడ. సేదుగా ఈవిడ వెళ్ళి మార్చుకుంది. దేవుడు ఎందుకు మార్చుతాడు, అక్కడేదో ఇక్కడ కరువుగా ఉంది, అక్కడికి వెళ్ళేదో సంపాదిద్దామని చెప్పేసి వీళ్ళు వెళ్ళేటప్పటికి వాళ్ళకి అట్ట జరిగింది. జరిగితే దానికి దేవుడేనా కారణం? ఇప్పుడట్టగే చర్చి వస్తారు, ఏదన్నా జరిగేటప్పటికి మాకు అది జరిగింది, ఇది జరిగింది, మేము దేవుడిని నమ్ముకున్నాం, దేవుడు మాకేం చేశాడో, మాకేం చేస్తలేదు, ఇంకెందుకు వచ్చి మేము నమ్ముకుని ఏంటి వ్యర్థం, మేము నమ్ముకో అని అంటారన్నమాట. దేవుడిని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అట్లాంటి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. చిన్న శ్రమ రాగానే నువ్వు దేవుడిని విడిచిపెట్టితే నువ్వేం విశ్వాసం, ఇంకా శ్రమల్లో నువ్వు ఎదురు నిలిస్తేనే నువ్వు విశ్వాసవి. అప్పుడు దేవుడు నచ్చిన బిడ్డబాబుతావు. అప్పుడు దేవుడు అంటున్నాడు, శ్రమల్లో నేను తోడై ఉంటాను మీకు, శ్రమలు వస్తాం మంచిదే, శ్రమల వెనకాల ఆశీర్వాదం ఇస్తాను నేను, ఆశీర్వాదం వస్తుంది అని చెబుతున్నాడు దేవుడు. అని చెబుతుంటే దేవుని మాట వినకుండా మనం మనకేదో బాధ కలిగేటప్పటికి దేవుడిని వదిలిపెట్టాము, దేవుని చేయి వదిలేస్తున్నాం అన్నమాట. వదిలేస్తున్నాం. ఇప్పుడు తల్లిదండ్రి కుటుంబం ఉంది, కుటుంబంలో కష్టం వస్తుంది. కష్టం వచ్చినప్పుడు నువ్వు తల్లిదండ్రిని వదిలేసి వెళ్ళిపోతావా? వెళ్ళిపోతే ఎవరికి నష్టం? నీకే నష్టం, వాళ్ళకి నష్టం కాదు. అట్లా వెళ్ళకుండా
దేవుడందు మనం భయభక్తులు కలిగి ఉండాలి, దేవుళ్ళో ఉండాలి. శ్రమైన, నిందైనా, కరువైన, ఖడ్గమైన ఏదైనా దేవుళ్ళలోనే మనం ఖచ్చితంగా విశ్వాసం కలిగి మనం ఉండి ఆయన ప్రార్థించుకుంటూ ఆయనలో జీవిస్తే మన పక్షాన ఆయన కార్యం చేస్తాడు. అంతేగాని నువ్వు శ్రమల రంగానే తొలగిపోతే ఎట్లా? అది విశ్వాసం నిలబడేది ఎట్లా? నువ్వు ఊరికి అటు కాలైతే అటు, ఇటు కాలైతే ఇటు పడిపోతే ఇంకెక్కడ నీ జీవితం? ఆత్మీయ జీవితంలో నిలవాలి. నువ్వు నిలిస్తే అప్పుడు కార్యం చూస్తావు. నిలవకుండా వాళ్ళేదో అన్నారు, వీళ్ళేదో అన్నారు అని చెప్పి పద్దానికి నువ్వు శంకట్టుకుంటే నువ్వేం భక్తి చేయగలవు? ఇంకా చేయలేవు. అట్లాంటి జీవితం మనలో ఉండకూడదు. అతి చేసుకుని దేవుణ్ణి స్తుతించుకుని గణపరుచుకోవాలి. దేవుడు అందు భయభక్తులు కలిగి ఉండాలి. ఉంటే దేవుడు మన పక్షాన్ని కార్యం చేస్తాడనమాట. అట్లాంటి దేవుణ్ణి సంతోషపెడుతూ దేవునందు నిలిచి ఉండి ఆయన ఇచ్చే కార్యాలు ఆశీర్వాదాలు పొందుకుంటూ ఆయనలో జీవిద్దాం. ఈ చిన్న మాటలు దేవుని దీవించు కాక. ఆమేన్. స్తోత్రం. కళ్ళు ప్రార్థన చేద్దాం. స్తోత్రం నైనా, పరిశుద్ధుడా యేసయ్యా, ఇప్పుడు వరకు నాయన మేము ఎట్లా ఉండాలో తెలియపరచు మా దేవాని. స్తోత్రము నాయన, శ్రమలో నిలిచి ఉండాలన్న మీరు తెలియపరచు మా దేవాని. స్తోత్రము నాయన, మాకు బాధలు వచ్చిన, వ్యాధులు వచ్చినా, శ్రమలు వచ్చినా తండ్రి నాయన ఎదురు నిలిచి ఉండాలని తండ్రి మీరు నన్ను తెలియపరిచేస్తాను. మీ అటు ఇటు పడే జీవితం మాలో ఉండకూడదండి నాయన. నిబ్బరంగా నిలబడి మీలో తండ్రి నిలిచిఉండే బిడ్డలుగా మేము ఉండాలి తండ్రి. అలాంటి జీవితం మేము నాకు దయచేసి కాపాడు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థన చేసి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. సహాయం చేస్తాం మా దేవుని. స్తోత్రం చెల్లించుకుంటాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అని దేవుని ప్రేమ కుమారిని కృప పరిశుద్ధాత్మను ఇక్కడ చేయని మనకు లోకంలో సకల పరిశుద్ధులకి యేసయ్య దేవుడంది ఎవరైనా నిబ్బరం కలిగి ఎవరు నిలిచి ఉంటారో వాళ్ళక్కడ సదా తోడై నడిపించి కాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.